ఇక పొరపోరు కోసం నామినేషన్ల ఘట్టం ముగిసింది ఈ రోజుతో. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అలాగే సతీష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ముందుగా చారి. మాధవి, తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 కార్పొరేషన్లకు 2996 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రోజుకు ఈ నామినేషన్ల ఘట్టం ముగిసింది. కొద్దిసేపటి క్రితమే నామినేషన్లకు సంబంధించి పెద్ద ఎత్తున అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన అభ్యర్థులతో పాటు లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు నామినేషన్లు ముగియడంతో రేపటి నుండి రేపు మొత్తంగా స్క్రూటినీ జరగనుంది. ఈ స్క్రూటినీ తర్వాత రిజెక్ట్ అయిన అప్లికేషన్లకు సంబంధించి 1వ తేదీ అప్పీళ్ళకు వెళ్ళొచ్చు, 2వ తేదీ అప్పీళ్ళకు సంబంధించిన డిస్పోజల్ కూడా ఉంటుంది. తర్వాత 3వ తేదీ ఫైనల్గా జాబితాను ప్రకటిస్తారు. ఆ జాబితా ఎవరెవరు పోటీలో ఉన్నారనే జాబితాను ప్రకటిస్తారు. ఆ తర్వాత ఇక ఒకవైపు 9వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు. ఆ తర్వాత 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్ తర్వాత 13వ తేదీన ఇటు ఒకవైపు ఫలితాలు, తర్వాత కౌంటింగ్, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. అయితే ఇక మొదటి రోజు అంటే ఈ నెల 28, 29 ఈ రోజు వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇందులో మొదటి రోజు 7080 మంది అభ్యర్థులు 7403 నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా రెండో రోజు 7980 మంది అభ్యర్థులు 8326 నామినేషన్లను దాఖలు చేశారు. ఈ రోజు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికల పోరులో అన్ని ప్రధాన పార్టీలు కూడా ఖచ్చితంగా గెలుపొందాలనే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈరోజు నామినేషన్లు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పేసి కూడా ఒకవైపు ఎన్నికల కమిషన్ అంచనా వేసింది. నిన్న కూడా పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తానికి నామినేషన్ల పర్వం ముగియడంతో ఇక రేపు స్క్రూటినీ జరగబోతోంది. ఎవరెవరు ఆ అభ్యర్థులు రిజెక్ట్ కాబోతున్నాయి, రిజెక్ట్ అయితే ఆ రిజెక్షన్స్ పైన అపీల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ అపీల్ తర్వాత వాటిని కూడా డిస్పోజల్ చేస్తారు. మొత్తానికి అయితే ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలో కోలాహలం, హడావిడి నెలకొంది. అయితే ఒకవైపు మేడరం జరుగుతున్న క్రమంలోనే ఈ ఎన్నికలు రావడంతో కొంత అభ్యర్థులు ఆగమేఘాల మీదనే తమ నామినేషన్లు దాఖలు చేయాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది. మాధవి.